Hello students, previous class lo quadratic equation chapter 4 exercise 4.2 fourth problem discuss చేసుకున్నాం కదా. Today fifth problem, the altitude of a right triangle is 7 centimeters less than its base. Base కన్నా దాని యొక్క ఆల్టిట్యూడ్ అనేది 7 సెంటీమీటర్స్ లెస్ అంటున్నారు. మనకి బేసు ఇవ్వలేదు, ఆల్టిట్యూడ్ ఇవ్వలేదు. ఇఫ్ ద హైపోటెనస్ ఈజ్ 13 సెంటీమీటర్స్ అది ఇచ్చారు. ఫైండ్ ద అదర్ టూ సైడ్స్. ఇక్కడ మనకి రైట్ ట్రయాంగిల్ అన్నారు. సో ఇదేనండి రైట్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో ఇది బేస్ అవుతుంది, ఇది ఆల్టిట్యూడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ అవుతుంది. బేస్ ఇవ్వలేదు కాబట్టి నేను బేస్ని ఎక్స్ సెంటీమీటర్స్ అనుకున్నాను. లెట్ ద బేస్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. ఈ ఆల్టిట్యూడ్కి ఒక క్లూ ఇచ్చారు. ఏంటి అంటే ఆల్టిట్యూడ్ ఈజ్ 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్. దాని బేస్ కన్నా 7 సెంటీమీటర్స్ తక్కువ, లెస్ అంటున్నారు. లెస్ మీన్స్ మైనస్ చేసుకోవాలి. సో బేస్ అనేది ఎక్స్ కాబట్టి దాంట్లో నుంచి 7 లెస్ అంటే -7. సో ఆల్టిట్యూడ్ ఈక్వల్ టు ఎక్స్ -7 సెంటీమీటర్స్. అలాగే హైపోటెనస్ దీని వాల్యూ ఇచ్చేశారు మనకి 13 సెంటీమీటర్స్ బై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ప్రకారం ఏంటి అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్. దీని యొక్క స్క్వేర్కి ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఈక్వల్ అవుతుంది. అది పైథాగరస్ థీరం. సో దాని ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ అంటే 13 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ మనకి ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ అంటే ఎక్స్ -7 హోల్ స్క్వేర్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనం 13 హోల్ స్క్వేర్ 13 × 13 అంటే 169. ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇది మనకి a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab. సో a ప్లేస్లో ఎక్స్ ఉంది, b ప్లేస్లో 7 ఉంది. సో a స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్. 7 × 7 49 మైనస్ 2ab. 2 × a అంటే x × b మీన్స్ 7. సో 169 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 2 4s 14x. ఈ ప్లస్ 169 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -169 అవుతుంది. సో 2x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x. సారీ, ప్లస్ అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే -169 ఈక్వల్ టు 0. సో 2x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ రాసుకుందాం. -14x. ఇక్కడ ప్లస్ 49 అలాగే -169 ఉందండి. సో ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది అంటే ఖచ్చితంగా సబ్ట్రాక్ట్ చేసుకొని ఏది పెద్ద సింబల్ ఉంటే మనం అది వేసుకుంటాం. ఇక్కడ మైనస్ పెద్దది కాబట్టి -120 ఈక్వల్ టు 0. ఇక్కడ అన్నిట్లోనూ మనకి 2 అనేది కామన్ ఉంది. నేను ఆ 2ని కామన్ తీసుకుంటే 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. 7 × 2 14. 2 కామన్ తీసాం కాబట్టి 7 మిగులుతుంది. 2 × 60 120. 2 కామన్ తీస్తే 60 రిమైనింగ్. సో 2 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. 0/2 అన్న మనకి 0నే కాబట్టి ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ -7x -60 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీనికి ఫ్రాక్షన్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ లాస్ట్ నెంబర్. సో 1 నెంబర్ అండ్ లాస్ట్ నెంబర్ని మనం మల్టిప్లై చేసుకుంటే 1 × -60 అయ్యింది. ఈ 60ని 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకుందాం. సో 12 × 5 60. మైనస్ రావాలి. 60కి ఏ నెంబర్కి మైనస్ ఇవ్వాలి అని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈక్వేషన్లో -7 రావాలి. ఎప్పుడైనా బిగ్ నెంబర్కి మైనస్ ఇచ్చుకుంటేనే మైనస్ వస్తుంది కాబట్టి -12 + 5 ఆబ్వియస్లీ -7 అవుతుంది. సో -12 × 5 అంటే -60. సో ఈక్వేషన్కి సరిపోయింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ -7x బదులు -12x అలాగే +5x
చూసుకుంటే ఇందులో -7x అయ్యింది. -60 = 0. ఈ రెండిట్లోనూ x కామన్ తీసుకుంటే x - 12. ఈ రెండిట్లో +5 కామన్ తీస్తే x - 12 = 0. సో x + 5 × x - 12 = 0. రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుంటే x + 5 = 0, x - 12 = 0. +5 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -5, -12 ఆపోజిట్ సైడ్కి వెళ్తే +12 అండి. ఎప్పుడైనా సరే మనకి నెగిటివ్ టర్మ్ అవసరం లేదు, యూజ్ అవ్వదు. సో మనకి x వాల్యూ 12 వచ్చింది. మనం x అంటే ఏమనుకున్నాం? బేస్ అనేది x అనుకున్నాం, ఆల్టిట్యూడ్ అనేది x - 7 అనుకున్నాం. సో ఇప్పుడు మనం అది చేసుకుంటే x వాల్యూ 12 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ బేస్ ఈక్వల్ టు x అన్నారు కాబట్టి 12 సెంటీమీటర్స్. ఆల్టిట్యూడ్ చూసుకుంటే మనం ఆల్టిట్యూడ్ని x - 7 అనుకున్నాం. సో x ప్లేస్లో 12 ఉంది కాబట్టి 12 - 7 మీన్స్ 5 సెంటీమీటర్స్. ఇది ప్రాబ్లం. సో వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.